ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభు మనకు సహాయం చేయుచుండగా, ఆయన చిత్తములో ఆయన కృపలో నూతనమైన వాగ్దానం బట్టి ఈరోజు మనం సంతోషించాలి. ప్రభు మనను కలువరి ప్రేమ ద్వారా అనేక బిడ్డలను వాగ్దానం ద్వారాను యూట్యూబ్ ద్వారాను ఆయన నామమును గణపరుచుకుంటే బిడ్డలుగా మార్చబడుతున్నందుకు స్తోత్రం. మీలో ఉన్నట్టు మార్పును బట్టి మీ కుటుంబం ఎంతో దీవించబడుతున్నదని నేను నమ్ముచున్నాను. మరి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్న మీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఆనందంగా మరి ఇంకా ముందుకు కూడా మన ప్రభు మీకు అన్ని విషయంలో తోడుగా ఉంటానని చెబుతున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలి, దీవించబడాలని కలువరి ప్రేమ ద్వారా అనుదినము ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము కలిగి ప్రతి కుటుంబంలో దేవుని నామని మయంపరచుకుంటే బిడ్డలుగా ఉదయం సాయంకాలం మధ్యాహ్నం ఏకోజామున ఆయన నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ప్రతి కుటుంబంలో ఉండాలని ఆశిస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవునికి మరి ఇక్కడ లోకంలో ఉన్న ప్రజలకును మనము సరిపోయే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడని, ఆయన అధికముగా మనం ప్రేమిస్తున్నాడని, మునుపటి కంటే అధికం ప్రేమించే దేవుడని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా దేవుని నామను ఘనపరిచే వారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసయ్య ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టి వాగ్దానము యెహెజ్కేలు 36వ అధ్యాయం 11వ వచనం. మునుపుటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. మునుపుటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగు చేసే దేవుడినని ఆయన చెప్తున్నాడు. బిడ్డ, ముందు రోజులలో ప్రేమైన సహోదరి సహోదరులారా, ముందు రోజుల్లో మీరు ఏదైనా కూడా ఇబ్బందులు పాలై కష్టాలు పని ఉంటే ఇప్పుడు ఆయన అధికమైన మేలులతో మనలందరినీ సమకూర్చి సంతోషపరిచి ఆనందపరిచి ఆయన నామములో ఉంచుకునటానికి ఎంతో ఆశపడుతున్న దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఎంత స్తుతించిన ఎంత ఆరాధించినా తక్కువే కదా. మరి సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన ప్రతి వాగ్దానం బట్టి ఆయన నామానికి ఘనత మేము కలిగి ఉండాలి కదా. సమస్తమైన కీడు నుండి నిన్ను తప్పించి నేను నీ పిల్లలను ఆశీర్వదించదను. సమస్తమైన కీడుల నుంచి నేను తప్పించి నీ పిల్లలను ఆశీర్వదించదను, దీవించదను, కాపాడదను. ఎలాంటి కీడులు వచ్చినా, ఇంతకుముందు అనేకమైన కీడులు ఉంటున్నావా, అనేకమైన ఇబ్బందుల పాలైచున్నావా, అయితే ఇప్పుడు నీ తండ్రి అంటున్నాడు, నిన్ను నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, కీడుల నుంచి తప్పించే దేవుడు అంటున్నాడు. మరి మునుపటి కంటే హెచ్చుగా నేను ఆశీర్వదించి దీవించేవాడిగా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఏ బిడ్డ అయితే ఎవరైతే ఆయన నామములో గట్టిగా పట్టుకొని ఆయన స్తుతిస్తున్నారో గణపరుస్తున్నారో ఏ కీడుని గుడారము తట్టు రాకుండా ఆయన త్రిప్పివేసే దేవుడిగా ఉంటున్నాడు. మరి మరి అలాంటప్పుడు నువ్వు ఎలాంటి వారి ఉండాలంటే దేవుని నామమును బట్టి నువ్వు అధికముగా ఆయనను స్తుతించే వారికి ఉండాలా, అధికముగా ప్రార్థన చేసే వారికి ఉండాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మరి ఒక మాట అంటున్నాడు, మిమ్మలను ప్రజలుగా చేసుకొని మీకు దేవుడై ఉందును. నేను మిమ్మల్ని ప్రజలుగా అనగా నీతిమంతులు ఇజ్రాయేల్ జనాంగము ఐగుప్తు నుంచి వచ్చిన మరి అనేక బాధల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ ఒక ప్రజలుగా చేసుకోవాలని బానిసలుగా ఉన్న వారందరినీ కూడా తన సొంత ప్రజలుగా చేసుకొని వారి దగ్గరికి తీసుకొచ్చుకొని ఆయనే వాళ్ళకు ముందు వెనక ఉండి తోడుగా ఉండాలని, వారిని ఆశీర్వదించాలని, వారిని దీవించాలని ఎంతో ఆశపడిన మన యేసయ్య ఈరోజు మీకు మరి సమస్త జనుల కంటే కూడా అధికముగా మిమ్మల్ని ప్రేమించి మీకు మునుపటి కంటే మేలు కలుగుటానికి చేయటానికి నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పిన యేసయ్య ఈరోజు మనందరికి తోడుగా ఉంటా అంటున్నాడు. మరి తోడుగా ఉండి మనందరినీ కాపాడే దేవుడు. అనుదినము నూతనమైన వాక్యమును మనం వింటున్నాం కదా. అంతేకాకుండా సజీవులకులో బ్రతుకుచున్నాం కదా. ఎంత ఎండలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని హింసలున్నా కూడా ఆయనే మనకు తోడుగా ఉంటున్నాడు కదా. మన శరీరమును బట్టియో ఆత్మను బట్టియో అన్ని విషయములో మనకు తోడుగా ఉంటున్న గొప్ప దేవుని బట్టి మునుపుటి కంటే నీకు మేలు చేసే దేవుడుగా, నా ప్రజలుగా మిమ్మల్ని నేను ఎన్నుకొని మీకు తోడుగా ఉంటున్నానని చెబుతున్న మాటను బట్టి
ఆయనకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించాలి. కీడుల నుంచి తప్పించే దేవుడు కాబట్టి ఆయనకు మహిమ కలిగినట్టుగా తప్పించే దేవునికి మనకు ఘనత మహిమ కలిగి వారుగా, ఆయన స్తుతించే వారుగా, ఆయనకు మహిమ కలిగినట్టు జీవించాలి కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప చింగల తండ్రి, పరిశుద్ధుడా, అయా ఇదిగో తండ్రి, మునుపుటి కంటే ఇంకా మీకు జరగబోయే దినములలో నేను మేలుగా ఉండి అనేకమైన కీడుల నుంచి తప్పించింది అంటున్నావు. అవును ప్రభువా, నా బిడ్డలుగా మిమ్మల్ని నేను చేర్చుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అంటున్నావు. మీ పిల్లలను దీవిస్తానంటున్నావు. అవునయ్యా, ఇలా చెప్పే తండ్రి మాకు భూమి మీద ఎవరున్నారు ప్రభువా? మీరు తప్పితే ఆకాశమందు మహాకాశ సింహాసనంలో వేలుచున్న నా గొప్ప దేవుడా, మీరు మమ్మల్ని చూసి ప్రేమిస్తున్నందుకై, దినదినము ప్రేమిస్తున్నందుకై మీకే ఘనత, మహిమ, ప్రభావము కలగాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.